గుంటూరు జిల్లా తెనాలిలో అగ్ని ప్రమాదం జరిగిన సూర్య శిల్పశాల వర్క్ షాప్ను సందర్శించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని షాపు నిర్వాహకులు మంత్రికి తెలియజేశారు. ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంపై అధికారుల్ని ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల. ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి. తెనాలికి మరో ఫైర్ వెహికల్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. ఎందుకంటే కళాకారులుగా వాళ్ళు కష్టపడి డైజ్ రెడీ చేసుకున్నాకనే స్టాచ్యూస్ అనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచిన కుటుంబం. చాలా దురదృష్టకరం, బాధాకరం. రాబోయే రోజుల్లో కూడా తెనాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు, కమిషనర్ గారు మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వలన పొరపాటు జరిగిందా, అక్కడ ఉన్న కొన్ని కెమికల్స్ వలన కూడా కొంతవరకు ఇమీడియట్గా ఫైర్ ఆ స్థాయికి ఎదగడం అనేది గమనించాం. పూర్తి ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకుని మంత్రి గారితో కూడా నేను మాట్లాడి అటువంటి ఇబ్బంది కలగకుండా మన వరకు కూడా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. అయితే ఈ సందర్భంగా వర్తకులకు, పౌరులకు నేను కోరేది ఏంటంటే, ఎక్కువగా మనకి వేసవి కాలంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన తెనాలి ప్రాంతంలో. దయచేసి ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఏదైతే మీరు మెయిన్ లైన్ తీసుకుంటున్నారో మీ షాపుల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, ఒకసారి చెక్ చేయించుకుంటే, సర్క్యూట్ బ్రేకర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా